బీసీ డిక్లరేషన్ను సంపూర్ణంగా అమలు చేయాలని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నల్గొండ ఇన్ఛార్జ్ ఆకారం రమేష్ మరియు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నేటికి 8 నెలలు పూర్తి కావస్తుంది. కానీ బీసీ కులాలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు బీజేపీ ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఓబీసీ మోర్చా రానున్న రోజుల్లో బీసీలను ఏకం చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వారు కామారెడ్డిలో పోటీ చేసేటప్పుడు మా బీసీల పైన ఏమైతే డిక్లరేషన్ ఇచ్చారో 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకి 100% న్యాయం చేస్తా అన్న యనమల రేవంత్ రెడ్డి ఈరోజు కనుమరుగైపోయాడు. 100 రోజులు పోయి 210 రోజులు అవుతుంది. ఈరోజు వరకు బీసీలకి ఏం న్యాయం చేసినని ఈ తహసీల్దార్ ఆఫీస్ నుండే ఇక్కడ నుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ హెచ్చరిస్తున్నాం. బీసీలకి ఏం న్యాయం చేస్తున్నాడు? బీసీ మంత్రులు ఎవరు? బీసీల వాళ్ళ ఎవరున్నారు? బీసీల గురించి ఏం మాట్లాడతాడు? ఏది మాట్లాడాడు? బీసీలను ఎప్పుడు చిన్న చూపుగానే చూస్తాడు. మొన్న పోయినసారి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించి బీసీలను చిన్న చూపు చూస్తే బీసీల సత్తా ఏందో ఈసారి చూపించినాం, ఫామ్ హౌస్కి పంపించినాం. ఈసారి రెండోసారి ప్రజలు ఆ దేవుడు సాక్షిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండు. వీరు కూడా బీసీలను 100లో 60% ఉన్న బీసీలను ఇంత చిన్న చూపు చూడడం దురదృష్టకరం. ఇక్కడ ఈ ఆఫీస్ నుంచే హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్నో రోజుల నుంచి సహనంతో ఉంటున్నాం. మాకు మంచి రోజులు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్దలందరూ డిసిప్లిన్కి మారుపేరు, మంచితనానికి మారుపేరు అని ఇలానే ఉంటాం. మేము రోడ్లపైన రాకుండా చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి ఈరోజు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ. అట్టి వ్యక్తికి మీరు బీసీలను ఇంకా చిన్న చూపు చూడడం తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టకరం. రాబోయే రోజులలో ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ నుండి ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎక్కడైతే కామారెడ్డిలో వాళ్ళు ఏమైతే వాగ్దానం చేసిరో ఈ 10-20 రోజుల లోపల మాకు సరైన ఆన్సర్ రాకపోతే కామారెడ్డిలో పెద్ద ఎత్తున బీసీ గర్జన చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసపూరిత వాగ్దానాలతోనే బీసీ డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఈ బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి లేనిపోని వాగ్దానాలు చేసి బీసీల ఓట్లు వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి 200 రోజులు పూర్తయినా సరే కానీ బీసీల ఊసుగాను గల బీసీల గురించి ఎలాంటి లాభపూరితమైన అవకాశాలు తీసుకోకుండా బీసీలను మోసం చేస్తూ వంచిస్తూ వారు బీసీల గురించి ఇచ్చిన డిక్లరేషన్ గురించి పూర్తిగా మర్చిపోయిన తరుణంలో ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ వారు చేసిన బీసీ డిక్లరేషన్ గుర్తు చేయడానికి ఈ ఎంఆర్ ఆఫీస్ రావడం జరిగింది. వారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను మా వినతి పత్రంలో పొందుపరుస్తూ ఎంఆర్ఓ వారి ద్వారా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించాలనుకొని మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. అప్పటికి కూడా వాళ్ళు కళ్ళు తెరకపోతే మేము కలెక్టర్ వారికి వారి ధర్నా రూపంలో కానీ కలెక్టరేట్ ముట్టడి కూడా చేసి వారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ని మేము పూర్తి చేయాలని మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. వారు ఇది లైట్గా తీసుకుంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తుందని కోరుకుంటున్నాం.